ఏంది భయ్య ఈ కలెక్షన్స్? 'అల వైకుంఠపురంని' మించేసింది. ఇప్పుడు 'త్రిబుల్ ఆర్‌ని' కూడా మించేసింది. మరి ముందు ముందుకి ఎలాంటి రికార్డ్స్ అందుకుంటుందో తెలియని పరిస్థితనమాట. ఒక్కసారి విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సంక్రాంతికి 3 మొనగాళ్ళు సినిమాలైతే రిలీజ్ అయ్యాయన్నమాట. ఆ 3 సినిమాల్లోని గూడా ఒకటే సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుంది. అంటే ఖచ్చితంగా సరే ఏదో ఒకటే కదా నించుంటుంది. సో, ఇన్ని రోజులు పండగ సెలవులున్నాయి. ఇంచుమించు ఒక 10 రోజుల్లాగా పండగ సెలవులైతే వచ్చాయన్నమాట. ఈ పండగ సెలవుల్లోని ఒక్క సినిమా అయితే దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోతుంది భయ్యా. ఎక్కడ కూడా తగ్గేదే లేదు అనే విధంగా వెళ్తుంది. ఆ మూవీ ఏదో కాదు 'సంక్రాంతికి వస్తున్నాం.' 'సంక్రాంతికి వస్తున్నాం' పెట్టుబడి 50,00,00,000 పెట్టారనమాట. 50,00,00,000కి ఈ సినిమానైతే అమ్మడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 200,00,00,000 గ్రాస్ అదే విధంగా 100,00,00,000 షేర్ అయితే వచ్చేసింది భయ్యా. అంటే పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్. అది కూడా కేవలం 6 రోజుల్లోనే. అది ఇంకొక రికార్డ్ ఉంది భయ్యా. అంటే మన 'త్రిబుల్ ఆర్' ఆరో రోజు 9,64,00,000 షేర్ అయితే వసూలు చేసిందనమాట. ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్న చూసుకున్నట్లయితే 14,00,00,000 షేర్ అయితే ఆరో రోజైతే కలెక్షన్ చేసింది. అంటే ఒక విధంగా 'త్రిబుల్ ఆర్‌ని' మించేసిందనమాట ఈ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'అల వైకుంఠపురం' లాంగ్ రన్‌లోని 280,00,00,000 ప్లస్ గ్రాస్ అయితే కలెక్షన్ చేసింది భయ్య. మరి దాన్నైతే మించేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పుడు మెయిన్ రెండే 2 రికార్డులైతే దీని ముందున్నాయి. అది 'కాంతార' రికార్డ్ ఒకటి, దానికి తోడు ఈ 'హనుమాన్' ఒకటి. 'హనుమాన్' రికార్డు దగ్గర దగ్గర 420, 430 దగ్గరికి ఉందండి భయ్య. దాని రికార్డ్ బద్దలు కొట్టాలి అంటే ఇదే టాక్‌తో దూసుకు వెళ్తే అంటే ఇంకొక 20 డేస్ మినిమమ్ 20 డేస్ వరకు ఎటువంటి పెద్ద సినిమాలైతే లేవు. అంటే మధ్యలోని ఇప్పుడు 'పుష్ప 2' రిలీజ్ అయినప్పటికీ అది ఓ మాదిరి కలెక్షన్‌తో వెళ్తుంది భయ్య. అంటే పెద్ద సినిమాలు ఈ 'డాకుమారస్' ఉందంటే నాకు ఒక 4, 5 రోజులు పడుతుందన్నమాట. అంటే పెట్టిన పెట్టుబడిని లాగడానికి. అది మంచి టాక్‌తోనే వెళ్తుంది భయ్య. అది లాగేస్తది అనుకోండి. మంచిగా ఎలాగాలని లాగేస్తది అనుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు మెయిన్ ఇంకొక 20 రోజుల దాకా సంక్రాంతికి వస్తున్నాంకి ఎటువంటి ఇది లేదు. అడ్డు లేదు. సో, ఈ కలెక్షన్‌లో ఇంకా పెరిగే అవకాశాలైతే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఖచ్చితంగా ఎప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 7న వస్తుంది 'తండేల్' మూవీ. అప్పటి వరకు మధ్యలో ఏ మూవీ కూడా లేని కారణంగా ఈ మూవీ దూసుకుంటూ వెళ్ళిపోతుంది. అది కూడా 'హనుమాన్' రికార్డ్‌కి చాలా చాలా దగ్గరయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఖచ్చితంగా సరే బ్రేక్ కానప్పటికీ దగ్గర దగ్గర 380 లేక 350 వరకు లాగే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.